హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు బ్లాగ్స్. ఈరోజు నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. నా స్టైల్లో ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. నాకు ఇష్టమైన కర్రీ అండి ఇది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, ఆలూ, టమాటోస్, పచ్చిమిర్చి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడవనివ్వాలి. ప్యాన్ వేడైపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని వేడవ్వనివ్వాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకోసారి కలిపేసుకోవాలి మంచిగా. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత ఆలుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా ఆలుని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో ఆలుని మిక్స్ చేసుకుంటూ కుక్ అవ్వనిస్తే ఆలు మంచిగా కింద మాడకుండా కుక్ అవుతుంది.
ఒక 5 మినిట్స్ మంచిగా ఆలుని కుక్ అవనిద్దా. ఇలా 50% కుక్ అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఆలుని మంచిగా మిక్స్ చేసుకోవాలి, కింద ఆడకుండా. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే టమాటోస్ మంచిగా కుక్ అయిపోతుంది తొందరగా. ఇలా సాల్ట్ వేసుకొని ఇంకోసారి కలిపేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే టమాటోస్ తొందరగా కుక్ అయిపోతుంది. ఇలా మిక్స్ చేసుకొని టమాటోస్ని ఒక 1 మినిట్ కుక్ అవనిస్తే టమాటోస్ మంచిగా కుక్ అయిపోతుంది, తొందరగా కుక్ అయిపోయి. ఇప్పుడు 2½ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కారం. నేనైతే 2½ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఆలుని. ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇంకా ఇప్పుడు మూత తీసి చూస్తే మంచిగా కుక్ అయిపోతుంది ఆలు. ఇప్పుడు ఇంకోసారి మిక్స్ చేసుకొని కొద్దిగా చిన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మూత తీసి చూసి మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. మాకైతే ఎక్కువ తినడం ఇష్టం ఉండదు కొత్తిమీర, అందుకని కొంచెమే వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత
నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోలేదు, అందుకనే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు. సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని కలిపేసుకోవాలి. వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.